హలో గైస్, ఫైనల్లీ మేము గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాం విత్ సో మచ్ ఆఫ్ లగేజ్. మా డాడీ ఉన్నాడు, అది మా డాడీ తీసుకొని వచ్చేస్తాడు వెనకాల లగేజ్. ఎంతకి తెగించారా? చలో మమ్మీ వెళ్దాం. ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ వస్తుంది? ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వస్తుంది. ఇంకా 10 minutes జల్దీ జల్దీ వెళ్ళాలి. లేకపోతే ఇంకా అంతే, ట్రైన్ మిస్ అయిపోతే వెళ్ళలేము. ఇప్పుడు మేము గుంటూరులో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ స్టేషన్కి వెళ్తున్నాము అని అంటే హైదరాబాద్కి వెళ్తున్నాం. చాలు. అబ్బబ్బా, ఇంట్లో పని చేసి విసుకొచ్చేసింది. ఇలా వెళ్తే హాయిగా ఉంటుంది. అక్కడ పనులు ఉండవు, ఏముండవు, రెస్ట్. నువ్వు మంచిగా ట్రిప్కి వెళ్తున్నావు కదా మా ట్రిప్కి వెళ్తున్నా. అసలు ఇంట్లో పని చేసి కాళ్ళు నొప్పులు. ఓ ఇప్పటి వరకు నేను ఎన్ని ట్రైన్లు మిస్ అయ్యాను చెప్పు. సో అందుకే మన నాకు ట్రైన్ పోయినా పెద్ద భయం లేదు. మా మమ్మీ అయితే ఫుల్ టెన్షన్ వచ్చేసింది. మా మమ్మీకి ఇంకా 10 minutes కదా. హాయ్ హాయ్. సో గైస్, నేను హైదరాబాద్లో కొన్ని డేస్ ఉన్నాను. దాని తర్వాత బెంగళూరుకి వెళ్తున్నాను ఫ్రమ్ హైదరాబాద్. అయితే ఫుల్ లైన్ ఉంది, మొత్తం ½ an hour డిలే అయిపోయింది. అండ్ యా, ఇంకా అక్కడ టికెట్స్ చెక్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నా. అది అన్నమాట సీను. సో ఫైనల్. సో నాకు కాస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుండి బెంగళూరు 3000 పడింది ఫ్లైట్కి. ఫైనల్గా బెంగళూరుకి వచ్చేసా. ఇట్స్ లైక్ వెరీ ఫార్ ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్. ఈ హోటల్కి ఇట్ టేక్స్ 1 hour ఫ్రమ్ హియర్. సో ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా 1 hour ట్రావెల్ చేసి వచ్చేసిన. అట్లా బయటికి వచ్చిన. బేసిక్గా ఇక్కడ నుండి ఓన్లీ 100 meters అనమాట హోటల్కి. చలో లెట్స్ గో. సో గైస్, హోటల్కి వచ్చేసినాం. మై డాడ్ ఈస్ వెయిటింగ్. చలో చలో వెళ్దాం. అంటే బేసిక్గా ఓన్లీ 3 peopleకి అనమాట. నాకు ఒక పక్కన హోటల్ బుక్ చేసినారు. సో ఎప్పుడు మా డాడీ అదే మాట్లాడుతున్నాను, నేను అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఏం డాడీ ఫుల్ స్మార్ట్ గా ఉన్నాము. అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అంతేకాదు ఏమంటారు. చలో क्या क्या हूँ. He is the 4th person. హలో. మనం మా మమ్మీ దగ్గరికి వెళ్దాం. మా చెల్లి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆఫీస్కి వెళ్ళింది. చలో చలో. ఇప్పుడు నేను మీకు రూమ్ వ్యూ చూపిస్తున్నాను. సో ఇన్ ద సెకండ్ పార్ట్ నేను మొత్తం రూమ్ ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.